హాయ్ అండి, వెల్కమ్ టు సప్పు ద టర్టిల్. ఈరోజు మా బంగారు కొండ నిజంగా కొండంత బరువు ఉన్నాడు. నాదిష్ట తగిలేటట్టుంది కదా. అసలు ఎందుకు ఇలా వెయిట్ చెక్ చేస్తున్నాను అనుకుంటున్నారా? లాస్ట్ వీడియోలో చూపించాను కదా, చికెన్ అస్సలు తినలేదు, చికెన్ క్వాలిటీ బాగాలేదని. ఆ తర్వాత అమ్మ ఇక్కడ మొక్కల దగ్గర ఉంటే వీడిని కూడా మొక్కల దగ్గర వేశాను అనమాట, కాస్త మట్టిలో తిరుగుతూ ఉంటాడులే అని. ఇక్కడ అస్సలు ముళ్ళు అవేమీ లేవు, సో సేఫ్గా ఉంది కదా అని చెప్పి అలా వదిలి ఆ కరివేపాకు చెట్టు చూపిద్దామని చెప్పి పైదాకా చూపిస్తున్నా. ఆకులు అసలు ఎంత బాగున్నాయో కదా, లేత ఆకుపచ్చ కలర్లో ఫ్రెష్ లీవ్స్, అసలు నిజంగా భలే నచ్చాయి. మాడు చూడండి ఎటో వెళ్ళిపోయాడు ఇంతలోకి. అసలు ఒక్క సెకండ్ గ్యాప్ ఇవ్వడే, వీడినే చూస్తూ ఉండాలేమో, ఎటు వెళ్ళిపోయాడు. ఒరేయ్, అదిగోండి అదిగోండి అక్కడ ఉన్నాడు చూడండి, బంగారు కొండ. ముళ్ళు లేవు కదా, గుచ్చుకోలే, సేఫే కదా అన్నట్టు వదిలేశాను. వాడు హాయిగా తిరుగుతూ ఉన్నాడులేండి. ఈ మట్టి అంటే వాడికి ఎంత ఇష్టమో. ఓకే, అసలు వీడియో సంగతి చెప్పలేదు కదా, మర్చిపోయా. ఈరోజు వీడియోలో నాన్ వెజ్ అసలు పెట్టిన వాళ్ళకి ద బెస్ట్ ఐడియా ఇదేనమాట. వీక్లీ వన్స్ అయినా ఇలా మట్టిలో వదిలేశారనుకోండి, వాడు హాయిగా తింటాడు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఎలా తింటాడు? ఇలా డ్రైగా ఉన్నప్పుడు తింటాడా, లేకపోతే వాటర్ ఉండాలా, వాటర్ ఉన్నా ఎలా ఉండాలి, దాంట్లో ఏమేమి తింటాడు, ఎర్త్వామ్స్ తింటాడా, మట్టి తింటాడా, నీళ్ళు తాగుతాడా, ఒకసారి వీడియో మొత్తం చూసేయండి, ఓకేనా? మేముండేది అపార్ట్మెంట్లో కదా, సో ఇంత మట్టి అక్కడ ఉండదు కదా, పైన ఎక్కడో ఉంటాము. సో ఇక్కడ వీడిని వదిలేసరికి వాడి ఫేస్ చూడండి, ముందు అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట, నేను ఎక్కడున్నాను, ఇదేం ప్లేసు, అసలు ఎలా చూసుకుంటున్నాడో చూడండి. నేనైతే ఆ మొక్కల్ని చూసుకుంటున్నా, వాడైతే ఆ క్లైమేట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. మనకి ఒంగోలులో అలా ఉండదు, అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి చిన్న చిన్న కుండీల్లో మొక్కల్ని పెంచుకుంటున్నాం, అది కూడా చూపిస్తాను చూడండి. అసలు ఇక్కడైతే చాలా బాగుంది, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో. అదే మన ఇంట్లో అనుకోండి, అపార్ట్మెంట్లో ఈ బుజ్జి బుజ్జి కుండీలే పెద్ద బంగారం. అది చూడండి, అంత చిన్న కుండీలో బెండకాయ మొక్కలు అంటే విత్తనాలు చల్లామన్నమాట, వచ్చేసాయి, మొలకలు వచ్చేసాయి, చిన్న చిన్న మొక్కలుగా అయిపోయాయి. ఇది కాకరకాయది. అసలు ఎన్ని వేసామో తెలుసా, అంటే పెంచాలని ఆశ, గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు. ఏవి దొరికితే అవి, ఇంట్లో వాడే టమాటావి కానివ్వండి, పచ్చిమిర్చి కానివ్వండి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసుంటారు కదా, మనీ ప్లాంట్ పక్కనే బుజ్జి కుండీలో ఒక ఎండుమిరపకాయ తుంచేస్తే ఎన్ని వచ్చాయో మిరపకాయ మొక్కలు. వాడిని కూడా అక్కడ వేస్తున్నా నేను, అంటే మట్టి బాగా ఇష్టంగా తింటాడు కదా అని చెప్పి ట్రై చేశాను. మా అమ్మ తిట్టిందనమాట, ఆ కాకరకాయ మొక్క ఇప్పుడే వేసింది, అప్పుడే నువ్వు తుంచుతావా అని. సో అంటే ఇలా ఉంటుంది మనకు అపార్ట్మెంట్లో కష్టాలు. అక్కడ ఇంత మట్టి ఉండదు కదా, అదే ఊర్లో అయితే హాయిగా వాడికి నచ్చినట్టు తిరుగుతూ ఉన్నాడు. ఆ బెండకాయ మొక్కలు చూడండి, చిన్న చిన్ని అసలు ఎంత బాగా వచ్చాయో. బెండకాయ వేసాము, బీరకాయ వేసాము, కాకరకాయ వేసాము, ఇంకా ఇంకేమంటారు, వాటర్ మిలాన్ గింజలు, అవి కనకంబరాలు, ఇలా చాలా, అంటే ఏ కుండీ దొరికితే దాంట్లో వేసేస్తున్నాంలేండి. సో మట్టంతా పొడి పొడిగా ఉంది కదా ఇక్కడ, సో ముందు వాటర్ వేసేసామన్నమాట, కొంచెం తడిగా అయితే ఆ రూట్స్తో పాటు తీయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి. వీడేమో అబ్జర్వ్ చేస్తున్నాడు, నేనే కావాలని అక్కడ వదిలిపెట్టేశాను. ఎందుకో చెప్పండి, అక్కడ వాటర్లో ఆ మట్టి నీళ్ళు తాగడం అంటే వాడికి బాగా ఇష్టం కదా, ఎలా తాగుతాడా లేదా, అందుకని అక్కడ వదిలేశాను అనమాట. వాడు చూడండి దూకెళ్ళిపోయాడు. అలా పైకి వీడియో జస్ట్ అదేంటి నిమ్మకాయ చెట్టు చూపిద్దాం అని చెప్పి, నిమ్మకాయ జామకాయది రెండు ఉన్నాయిలేండి, జస్ట్ ఒకసారి చూపిద్దామని క్యాంప్ పైకి ఎత్తి కిందకి దింపేలోపు వాడు చూడండి గబా గబా తాగేస్తున్నాడు. అసలు ఆ సౌండ్ ఎంత బాగా వస్తుంది తెలుసా, వీడియోలో వినిపిద్దాం అనుకున్నాను కానీ అంత దాకా రావట్లేదులేండి. సో జస్ట్ చూసి ఆనందించండి. అసలు చూడండి బుజ్జోడు ఆ మట్టి నీళ్ళు ఎంత బాగా తింటున్నాడో తాగుతున్నాడో నాకైతే అర్థం కాల. అంటే కోళ్ళు గనక, అంటే కోడి పిల్లలు ఇవన్నీ మట్టిలో ఉండే ఇన్సెక్ట్సే కదా తినేవి. అలా వీడు కూడా ఏమన్నా ఆ మట్టిలో మనకు కనబడకుండా ఉన్నాయి కీటకాలు ఏమన్నా తింటాడేమో అని నా డౌట్. ఒట్టి మట్టి నీళ్ళు అయితే అంత ఇష్టంగా తాగుతాడా మనకు తెలియదు కదా, వాడేం తింటున్నాడో. తల దించాడంటే అస్సలు ఎత్తడు, ఎంత ఇష్టమో అసలు వాడికి చూడండి. అందుకే కదా బంగారు కొండంత బరువు ఉన్నాడు అంది. చూడండి అసలు ఎంతసేపటి నుంచి తాగుతానే ఉన్నాడు.
అప్పుడే అయిపోలా, ఇంకో రౌండ్ ఉంది చూడండి. అక్కడ వాటర్ కొంచెం తక్కువ అనిపిస్తుంది కదా, వాడు తాగే చోటే ఉంది, మిగతా చోటంతా మళ్ళీ డ్రైగా ఉంది కదా. సో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసాం అనమాట. అమ్మకి చెప్తున్నా, మా ఇంకొన్ని నీళ్ళు తీసుకో, వాడు ఇంకా ఇష్టంగా తాగుతాడేమో అంటే. ముందు టెస్టింగ్ అనమాట నేను. అంటే వాటర్ ఇప్పుడు వేసాము, తాగుతున్నాడు కదా, అక్కడ లోపల ఏమన్నా ఎర్త్ వామ్స్ అలాంటివి ఉంటాయి కదా, సో వాటిని ఏమన్నా తింటాడా, ఎక్కువ వాటర్ ఉంటే అవి బయటికి ఏమన్నా వస్తాయేమో, మనకు కనిపిస్తాయేమో అని. అక్కడ చూడండి ఎంత పెద్దది ఉందో అసలు. అమ్మ నాకైతే ఎంత భయం వేసిందో నిజంగా. వీడు అంటే చాలా వీడియోస్లో చూసాం కదా, హంటింగ్ చేసి తింటాయని చెప్పి టర్టిల్స్. వీడు కూడా అలా ఏమైనా తినేస్తాడేమో. సప్పు నువ్వు తినకరా, నువ్వు తినకరా అంటా ఉన్న వాడిని. అసలు ఆ ఎర్త్ వామ్సే కదా. అమ్మో నాకు భలే భయం వేసింది. చాలా రోజుల తర్వాత అది అంత పెద్దది చూసేసరికి, అంటే చిన్నప్పుడు అంటే మట్టిలో ఎక్కువ చూసేవాళ్ళం, ఇప్పుడు అపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత అసలు చూడడం మానేసాంలేండి. అది చూడండి అసలు ఎంత పెద్దది ఉందో. అదేమన్నా సప్పునేమన్నా చేసిద్దేమో అని భయం, మళ్ళీ సప్పు దాన్ని లటక్మని ఏమన్నా చికెన్ తిన్నట్టు తినేస్తాడేమో అని భయం. రెండు ఏది జరిగినా భయమేనమాట. చూడండి వాటర్ వేసేసా. ఇప్పుడు ఆ లోపల ఉన్నాయి అంటే అక్కడ పెద్ద బండరాయిలా ఉండింది కదా, అది తీసి పక్కన వేసాం. సో అక్కడ ఉన్న పురుగులన్నీ బయటకు వస్తాయేమో, వీడు ఎత్తుక్కొని తింటాడని చూస్తున్నాను నేను. వాడు మొత్తానికి తింటున్నాడు కానీ ఏం తింటున్నాడు అనేది అర్థం కాల. ఏదో ఒకటి కడుపు నిండా తింటే చాలే అన్నట్టు వదిలేశాను. పండగ చేసుకున్నాడు సప్పో అయితే. అందుకే అసలు ఫుడ్ తినట్లేదు, టర్టిల్స్ ఫుడ్ తినట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా మట్టిలో వదిలేయండి, హాయిగా వాడికి నచ్చినంతసేపు తింటాడు. అలా అని రోజు వదిలేయద్దే, మళ్ళీ వాడికి కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, అది మళ్ళీ పెద్ద డిస్టర్బెన్స్ అనమాట. ఎందుకు లేనిపోని తలనొప్పులు. 3 డేస్కో లేదంటే వీక్లీ వన్స్ చాలు. మిగతా టైంలో ఫుడ్ వేసినా వీక్లీ వన్స్ వేస్తే సరిపోతుంది. చూడండి మట్టి అలా అలా జరుపుకొని ఏందో వెతికి తింటున్నట్టు తింటున్నాడు బంగారు కొండ. ये अभी ये तो कमरा नहीं हम घर में ही। धुन रे, धुन को खा, ज्यादा हो गया खा ले को। हाँ चोर बेटा रे, चोर बेटा तू। चिकन से भी अच्छा है नहीं है एम्मी। ये दो अमलू छप्पू माँ कीड़े का है देखो, इसमें क्या तो कीड़े है देखो, एतवाम से क्या कीड़े है मो, क्या तो कीड़े है कि खाओ, धुन को खाओ। सप्पू ईद कर लेता है नहीं आजा। हाँ हो गया खा ले को बेटा। हाँ उई अम्मा उई सप्पू, अरे हिप्पो हिप्पो बेटे अम्मी झाड़ दब जाता अम्मा। చూసారా ఎలా తిన్నాడో బంగారు కొండ. నిజంగా వాళ్ళ అక్క పెట్టినందుకు హిప్పోలాగే తయారవుతున్నాడు వాడు. అసలు కడుపు నిండా ఆ మట్టి నీళ్ళు తాగి, అసలు ఆ సౌండ్ అయితే మీకు ఎంత క్లారిటీగా వినిపించిందో తెలియదు కానీ నాకు ఎంత ఆనందమో. వాడేదో అమృతం తాగుతున్నట్టు ఫీల్ అవుతున్నా నేను. ఇంకా ఆ పురుగులు ఏమన్నా కనిపిస్తాయేమో అని చెప్పి చిన్న పుల్లతో అలా అలా కదిలిస్తున్నా, అంటే వాడి కళ్ళకు కనిపిస్తాయేమో మనకు తెలియదు కదా. సో ఎలా ఉంది నా ఐడియా?
అసలు నిజంగా అనుకోకుండా ఇంత బాగా వాడు కడుపు నిండా ప్రశాంతంగా ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తింటాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. లాస్ట్ టైం అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అసలు ట్రై చేయలేదు. ఎందుకో మరి ఇప్పుడు సడన్గా అమ్మ అలా మొక్కలు తీస్తూ ఉంటే వదిలేశాను, కానీ అమ్మతో పాటని నాకు నేనుగా అయితే ఆలోచించలేదు. బట్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు సప్పు. వస్తాడేమో చూడండి అసలు. ఎందుకు వస్తాడు బంగారు కొండ, ఇంకో గంట అయినా హాయిగా ఉంటాడు. ఎక్కడ తీసుకొని వెళ్తామో లోపలికి అని చెప్పి అసలు రాడు చూడండి. నిజంగా నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఈ మొక్కలు అసలు అవి చూడండి, వామాకులు అయితే ఎంత బాగున్నాయో. చిన్న కొమ్మ అది తెచ్చి వేసింది, బట్ ఎంత పెద్దదైందో చూడండి. అంటే జస్ట్ మీకు ఎక్కడైనా చిన్న కొమ్మ దొరికినా చాలు, తెచ్చి అలా వేశారనుకోండి దానికి అదే పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడన్నా కొమ్మలు పెరిగిపోయి విరిగి పడ్డాయి అనుకోండి, మనమేం నాటక్కర్లా, జస్ట్ ఆ నేలను తాకాయంటే మళ్ళీ అవే పెరుగుతూ ఉంటాయి. సపరేట్గా మనం నాటాల్సిన పని కూడా లేదు. ఇది నిమ్మ చెట్టు అని అనుకుంటున్నాం, ఇప్పుడు దాకా కాయలు అయితే రాలేదు. అంటే బద్దకాయ లేకపోతే నిమ్మకాయ, నారింజకాయ, ఏ కాయ అనేదే తెలీదు. ఒకసారి ఆకులు చూడండి, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయరా. అంటే ఇప్పటిదాకా అయితే కాయలు రాలేదు, సో మాకు తెలియదు అనమాట. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చెట్లు, మా సప్పు కథ. ఈరోజు ఎంజాయ్మెంట్ అయితే ఇది. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒకసారి లైక్ కొట్టండి. ఆ మొక్క ఏందనేది తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడ ఇంకా చాలా ఉన్నాయిలేండి. మల్లె చెట్టు ఉంది కదా, దానికి ఎప్పుడు పువ్వు అయితే రాలేదు, నేనైతే చూడలేదు. ఇంకేమున్నాయి ఇక్కడ? కరివేపాకువే ఎక్కువ ఉన్నాయి. ఇంకా దానిమ్మకాయలు చెట్టు ఉంది, జామ చెట్టు ఉంది, నిమ్మ చెట్టు ఉంది, అలా ఉన్నాయన్నమాట. ఇంతకీ మా సప్పు బాబు ఏడి కనబడట్లేదు, ఎటు పోయాడు? ఒరే సప్పు, ఎటు పోయాడు? ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.